శ్రీ మహాజనాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇక మహాభారతంలో తరువాతి పర్వము, దీన్ని వనపర్వము అంటారు, అరణ్యపర్వము అని కూడా అంటారు. ఈ వనపర్వంలో మనకి మొత్తము పాండవులు వనాల్లో ప్రవేశించినది మొదలుకొని అజ్ఞాతవాసం మొదలుపెట్టేటువంటి సందర్భం ఏదైతే వస్తుందో అక్కడ వరకు కూడా మనకి వ్యాసులు వారు మహాభారతాన్ని మనకి ఆవిష్కరించారు. ఇక్కడ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్తు. ముందుగా శ్రీమన్నారాయణ నమస్కారము, నరోత్తముడైనటువంటి అర్జునుడికి నమస్కారము, సరస్వతీదేవికి వ్యాసుల వారికి నమస్కరించి తరువాత జయము అనేటువంటి మహాభారతాన్ని మనం పఠించాలి అని పెద్దలు చెప్పిన సాంప్రదాయము. జనమేజయుడు అడుగుతున్నాడు, ఈ దుర్మార్గులైనటువంటి ధార్తరాష్ట్రులు తమ మంత్రులతో శాస్త్రులతో కలిసి మోసంతో పాండవుల్ని ఓడించారు, జూదంలో వారి కోపాన్ని కలిగించారు, వారితో వైరాన్ని పెంచుకున్నారు, శత్రుత్వాన్ని పెంచుకున్నారు. మా పూర్వపితామైనటువంటి యుధిష్ఠిరాదులు అప్పుడు ఏం చేశారు అని అడుగుతున్నాడు. అంటే మనకి సభాపర్వంలో వ్యాఖ్యాతలు చెప్తారు, భక్తి మహత్యాన్ని ప్రతిపాదన చేశారు. ఈ భక్తి ప్రతిజ్ఞాపాలనం ద్వారా ఉంటుంది, సత్సమాగమం అంటే సత్పురుషులతో సమాగమం వల్ల అవుతుంది, తీర్థాటనం వల్ల అవుతుంది, స్వధర్మాచరణం అవుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ ఈ మనకి వనపర్వంలో భక్తి ఆవిష్కరణ చేశారు, భక్తి మహత్యాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ సత్పురుషులతో సమాగమం అవడము, తీర్థయాత్రలు చేయడము, స్వధర్మాచరణం చేయడము, అంటే స్వధర్మాచరణ కూడా భక్తిని పెంపొందిస్తుంది. ఈ పర్వంలో ఉదాహరణకి ద్రౌపది ఒక్క మెతుకు తిన్నటువంటి శ్రీకృష్ణ స్వామివారు తృప్తి చెందడము, అక్షయం అవడము, ఇదంతా దుర్వాస ఉపాఖ్యానంలో మనకు చెప్తారు. అంటే పరమాత్మ యొక్క సర్వం విష్ణుమయం జగత్తు, దాన్ని మరొకసారి ఇక్కడ మనకి చూపించారు వ్యాసులు వారు. ఈ రకంగా ఐశ్వర్య భ్రష్టులైనటువంటి హఠాత్తుగా అయింది కదా. నిన్నటి వరకు రాజ్యపాలన చేసుకుంటూ హాయిగా పెదనాన్నగారు రమ్మన్నారు అని వచ్చారు, సరదాగా వచ్చారు, ఓడిపోయారు, వనాలకు వెళ్ళిపోయారు. హఠాత్తుగా అయింది ఇదంతా కూడా, వెంటనే అయిపోయి అన్నీ కూడా. ఎలా అయింది ఇదంతా కూడా? పాండవులు ఎలా వెళ్ళారు, అక్కడ అరణ్యంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు చేశారు, వారు ఏం తిన్నారు, ఎక్కడ నివసించారు, 12 సంవత్సరాలు, ఒకరోజు 2 రోజులు కాదు, 12 సంవత్సరాల పాటు అరణ్యంలో ఎలా ఉన్నారు పాండవులు. ఈ మహానుభావురాలైనటువంటి పతివ్రత అయినటువంటి ఎప్పుడూ సత్యమే పలికేటువంటి ద్రౌపదీదేవి ఎలా ఉన్నది అక్కడ, ఈ విషయాలన్నీ విస్తారంగా చెప్పండి మాకు అని కోరాడు జనమేజయుడు. అప్పుడు వైశంపాయనుల వారు చెప్తున్నారు, నాయనా చాలా కోపం కలిగింది పాండవులకి, హస్తినాపురాన్ని విడిచిపెట్టి వనాలకు వెళ్ళిపోయారు వారు. ఎవరెవరు ఎలా వెళ్ళారో కూడా చెప్పారు ఇక్కడ. పాండవులు ద్రౌపదితో కలిసి వర్ధమానపురద్వారం అని అక్కడి నుంచి నిష్క్రమించారట. ఉత్తరాభిముఖంగా వెళ్ళారు, నగరం నుంచి వెళ్ళారు. ఇక వారి సేవకులు ఉన్నారు, వాళ్ళు ఉత్తరాభిముఖంగా వారు కూడా ఉత్తరాభిముఖంగానే నిష్క్రమించారు. ఈ విషయం తెలిసింది, పాండవులు వనాలకు వెళ్ళిపోతున్నారు అనే విషయం తెలుసుకున్నారు. భీష్ముడు, విదురుడు, ద్రోణుడు, కృపాచార్యుడు వీళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు, ఈ రకంగా మోసపూరితంగా వారిని పంపించారే అని. అప్పుడు అక్కడ నగరంలో ఉన్న పౌరులందరూ కూడా అనుకుంటున్నారు, ఈ శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు, దుర్యోధనుడు, దుష్ట చతుష్టం ఏదైతే ఉందో ఈ నలుగురు రాజ్యాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నారు. ఇక వంశం లేదు, మనము లేవు, మన గృహాలు లేవు, ఏమీ లేవు. ఎందువల్లంటే వీడు పాపాత్ముడు, దుర్యోధనుడు పాపాత్ముడు,
వారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాపాత్ములు. ఇటువంటి వాడు రాజ్యం చేస్తూ ఉంటే ఇక ఆచారం లేదు, ధర్మం లేదు, అర్థం లేదు, సుఖం ఎక్కడుంటుంది అని దుర్యోధనుడు ఎలాంటి వాడంటే, దుర్యోధనో గురుద్వేషి, గురుద్వేషి వీడు. సదాచారాన్ని ఎప్పుడూ కూడా పాటించినటువంటి వాడు, మంచి మనసుతో ఉన్న వాళ్ళందరినీ ఎప్పుడు దూరం పెట్టేటువంటి వాడు, నీచుడు, క్రూర స్వభావం ఉన్నవాడు. ఇక దుర్యోధనుడు కనుక పరిపాలన చేస్తూ ఉంటే ఈ భూమి కానీ రాజ్యం కానీ ఏమీ ఉండవు. సాధు రక్షామహే సర్వం ఎత్ర గచ్చంతి పాండవాహ. పాండవులు ఎక్కడికి వెళ్తే మనము అక్కడికే వెళ్ళిపోదాం, వాళ్ళు ఎక్కడుంటే మనము అక్కడే ఉందాం అనుకున్నారు అందరూ కూడా. ఎందువల్ల? పాండవులు దయా స్వభావం ఉన్నవారు, జితేంద్రియులు, మహాత్ములు, ఎప్పుడూ లజ్జాశీలురు. వారు సిగ్గుపడతారు ఏదైనా ఒక పని చేయాలంటే, చేయకూడదు. యశస్సులు, ఎప్పుడూ ధర్మ మార్గంలో వెళ్తారు, ఆచారం వ్యవహారాలు పాటించారు. ఈ రకంగా పౌరులు మాట్లాడుకుంటున్నారు. పాండవుల దగ్గరికి వచ్చారు. వచ్చి చెప్తున్నారు వారు, పాండవులారా మీకు మండలం కలుగుతుంది, మేము మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్తాము, మమ్మల్ని విడిచి మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతున్నారు. ఆనాడు రామచంద్రమూర్తి వారిని అడిగినట్టుగా, మీరు ఎక్కడికి వెళ్తారో అక్కడికే మేము మీ వెనకాల వస్తామన్నారు అని. ధాతరాష్ట్రులు చాలా క్రూరంగా అధర్మ మార్గంలో మిమ్మల్ని జయించారు, చాలా బాధపడ్డాము, మేమందరం కూడా మీ సేవకులం, మీ పట్లే భక్తితో ఉంటాము, ఎప్పుడూ మీ ఇష్టాన్ని మీ హితాన్నే కోరేటువంటి వాళ్ళం, మేము స్నేహితులం మీకు, కాబట్టి మమ్మల్ని వదిలి వెళ్ళకండి, ఈ దుష్టుడైనటువంటి దుర్యోధనుడి పరంలో మేము ఉండము అని చెప్పారు అని చెప్తున్నారు. వాళ్ళు చాలా విజ్ఞతతో మాట్లాడుతున్నారు పౌరులందరూ కూడా. అంటే శుభలక్షణాలు ఉన్నవాడిని ఆశ్రయిస్తే ఏమవుతుంది, అశుభ లక్షణాలు ఉన్నవాడిని ఆశ్రయిస్తే ఏమవుతుందో చెప్తున్నారు ఇక్కడ. పువ్వులు ఉంటాయి, పువ్వులతో కలవడం వల్ల వస్త్రం అవ్వచ్చు, నీరు అవ్వచ్చు, తిలలు అవ్వచ్చు, భూమి అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఆ పువ్వుల వాసన వీటన్నిటికీ వచ్చేస్తుంది. ఇది ఒక శుభలక్షణాలు ఉన్న వాళ్ళతో కలవడం వల్ల అనేటువంటి లక్షణం ఇది. ఇక మూర్ఖులైనటువంటి వాళ్ళతో కలిస్తే ఏమవుతుందంటే ఎప్పుడూ మోహం కలుగుతుంటుంది వీళ్ళకు కూడా, ఆ మోహం అనేటువంటి జాలంలో ఇరుక్కుపోతారు వీళ్ళు కూడా. సత్పురుషులతో మనం కలిసి ఉంటే ఏమవుతుందంటే ప్రతిరోజు కూడా ధర్మబుద్ధి కలుగుతుంది అంటున్నారు వాళ్ళు. ధర్మబుద్ధి కలుగుతుంది అంటే మన మనసు ఎప్పుడు ధర్మం వైపు ఉండాలి, మన ధర్మ ఆచరణ ఇంకా వృద్ధి పొందాలంటే ఏం చేయాలి, సత్పురుషులతో కలిసి ఉండాలి. అందువల్ల ఏం చేయాలంటే ఎవరితో కలిసి ఉండాలి, విద్వాంసులైన వాళ్ళతో కలిసి ఉండాలి, వృద్ధులతో కలిసి ఉండాలి, ఉత్తమమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు, ఎవరైతే శాంతి పరాయణులుగా ఉంటారో, ఎవరైతే తపశ్శక్తి సంపన్నులు ఉంటారో, ఎవరు సత్పురుషులు ఉంటారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళతో కలిసి ఉండాలి. ఇక్కడ విద్వాంసులు అంటే మామూలు వృత్తి విద్య కాదు, ఎవడైతే వైదిక విద్యలో నిష్ణాతుడో విద్వత్తు ఉన్నవాడో వాడు విద్వాంసుడు. కర్మాచరణ అంటే ఏమిటంటే వేదవిహితమైనటువంటి కర్మాచరణ చేసేటువంటి వాడు, అంటే నిత్య సంధ్యావందనము, అగ్నిహోత్రము, లేదు బ్రహ్మయజ్ఞము ఇత్యాది నిత్య అనుష్ఠానము, మంత్రజపము, ఇటువంటి ఎవడైతే అనుష్ఠానంలో ఉంటాడో అటువంటి వాడిని కలిసి ఉండాలని చెప్పారు. ఎవరైతే విద్య వల్ల కానీ, అంటే వేద విద్య, వేదాంతాది విద్యలు, శాస్త్రాలు పుట్టుక చేత కానీ కర్మల చేత కానీ నిర్మలమైనటువంటి స్వభావంతో ఉంటారో అటువంటి వాళ్ళని సేవించాలి. అటువంటి వారితో కలిస్తే శాస్త్రాధ్యయనం కంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పారు. మీరు శాస్త్రాధ్యయనం చేయకపోయినా ఎవరైతే శాస్త్రాల్లో నిష్ణాతుడో, ఎవరైతే శాస్త్రబద్ధమైనటువంటి శాస్త్రసమ్మతమైన జీవితం నడుపుతున్నాడో వాడితో కలిస్తే వాడి ద్వారా మీరు లాభం పొందుతారు. మనం పుణ్యకర్మలు చేయక్కర్లేదుట, కానీ ఎవరు పుణ్యకర్మలు చేస్తున్నారో వాళ్ళని ఆశ్రయించుకుంటే ఆ పుణ్యకర్మలు చేసిన ఫలితం మనకు వచ్చేస్తుంది అన్నారు. పాపాత్మను సేవిస్తే ఏమవుతుందంటే నువ్వు పాపం చేయకపోయినా ఆ పాపం యొక్క ఫలితం నీకు వచ్చేస్తుంది అన్నారు. అదే మన వ్యాసులు వారు అనుక్షణం చెప్పేది ధర్మాచరణ లక్షణాలు చెప్తున్నారు. వారు ఒక దుర్మార్గుడైనటువంటి వాడిని చూడడం వల్ల కానీ, వాడిని ముట్టుకోవడం వల్ల కానీ, వాడితో మాట్లాడడం వల్ల కానీ, వాళ్ళతో కలిసి ఉండడం వల్ల కానీ ఏమవుతుందంటే ధార్మికమైనటువంటి ఆచారాలన్నీ కూడా క్షీణించిపోతాయి అన్నారు. అందువల్ల
ఎవడైతే దుర్మార్గులతో సహవాసం చేస్తుంటాడో, దుర్మార్గులతో మాట్లాడుతుంటాడో, దుర్మార్గులతో కలిసి తిరుగుతాడో, దుర్మార్గుల్ని స్పర్శ చేస్తుంటాడో, అటువంటి వాడికి ధార్మికమైన ఆచారాలన్నీ పోతాయి. అటువంటి వాడు ఉత్తమమైనటువంటి సిద్ధిని పొందలేడు అని చెప్పారు. అంటే చిత్తశుద్ధి కూడా ఉండదు వాడికి. అందువల్ల నీచులైన వాళ్ళతో కలిస్తే ఏమవుతుందంటే బుద్ధి పూర్తిగా క్షీణిస్తుంది. బుద్ధిశ్చ హీతే పుంసాం నీచే సహ సమాజమత్తు. నీచులతో మనం కలిసి ఉంటే మన బుద్ధి పూర్తిగా క్షీణిస్తుంది. మధ్యములతో కలిస్తే ఏమవుతుందంటే బుద్ధి మధ్యస్థంగా ఉంటుంది. ఉత్తములతో కలిస్తే ఏమవుతుందంటే బుద్ధి శ్రేష్టత్వాన్ని పొందుతుంది. అంటే బుద్ధి శ్రేష్టత్వం పొందాలంటే ఉత్తములతో కలిసి ఉండాలి. బుద్ధి మధ్యస్థంగా ఉండాలంటే మధ్యస్థులతో కలిసి ఉండాలి. బుద్ధి పూర్తిగా నాశనం అయిపోవాలి అంటే, క్షీణించిపోవాలంటే నీచులతో కలిసి ఉండాలి. ఈ రకంగా ఈ సద్గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతి గుణము మీలో ఉన్నాయి. మొత్తం అన్ని గుణాలు మీలో ఉన్నాయి. ఎప్పుడు మా శ్రేయస్సుని మేము కోరుకుంటాం కాబట్టి మేము గుణవంతులైన మీ మధ్యనే ఉండాలని కోరుకుంటున్నాము అని చెప్పారు. అది విన్నటువంటి అంటే వాళ్ళు పాండవులతో ఎందుకు ఉండాలనుకుంటున్నారు అనే విషయం చెప్పారు. వారు సహేతురంగా చెప్పారు. పౌరులు అంత ధర్మబద్ధంగా మాట్లాడారు వారు. అది విన్నటువంటి ధర్మరాజు ధన్యాభజం యతస్మాటం స్నేహకారుణ్యంత్రితాహ, మేము ధన్యులమయ్యేము అన్నాడు ధర్మరాజు. ఎందువల్లంటే ఒక స్నేహం వల్ల, కారుణ్యం వల్ల బ్రాహ్మణ ప్రముఖులందరూ కూడా వచ్చి మాలో లేని గుణాలు ఉన్నట్టుగా చెప్తున్నారు అంటున్నాడు ధర్మరాజు. చూడండి ఎంత ఉన్నతంగా మాట్లాడతాడు ధర్మరాజు. అవును నిజమే, మాలో ఉన్న గుణాలు చెప్పారు మీరు అంటాడు మరోడు. ధర్మరాజు ఏమంటున్నాడు? అసతోపి గుణానాహు బ్రాహ్మణ ప్రముఖ ప్రజ, మాలో లేవి గుణాలేవి కూడా, అయినా ఈ గుణాలన్నీ మాలో ఉన్నాయని చెప్తున్నారు మీరు బ్రాహ్మణ ప్రముఖులు, అందువల్ల మేము ధన్యులమయ్యాము అంటున్నాడు. అవును నిజమే, మాలో గుణాలు ఉన్నాయి, అందులో మేము ధన్యులం అనలేదు. అంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి ధర్మరాజును చూసి, రామచంద్రమూర్తి వారిని చూసి అని చెప్తున్నాడు. తదహం భ్రాతృసహిత సర్వా విజ్ఞాపయామివ. చూడండి ధర్మరాజు బ్రాహ్మణోత్తములు చెప్తున్నాడు, నేను నా సోదరులు కలిసి మీకు విజ్ఞాపన చేస్తున్నాను, మీకు విన్నపం చేస్తున్నాను. ఏమని? మా పట్ల మీకు స్నేహం ఉన్నది, అందువల్ల దయచేసి మీరు మరో రకంగా చెయ్యొద్దు అని కోరాడు ధర్మరాజు. ఎందువల్ల? మా పితామహుడైనటువంటి భీష్ముడు, రాజైనటువంటి ధృతరాష్ట్రుడు, విదురుడు, మా అమ్మ కుంతి, ఇక నా స్నేహితులు చాలా మట్టు స్నేహితులందరూ కూడా హస్తినాపురంలోనే ఉన్నారు. వాళ్ళు శోకంతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. అటువంటి వారిని మీరు రక్షించాలి ప్రయత్నపూర్వకంగా. వారి హితాన్ని కోరేటువంటి మీ అందరూ కూడా వారిని రక్షించాలి. అందువల్ల మీరు వెనక్కి వెళ్ళిపోండి. చాలా దూరం వచ్చారు, నేను నిశ్చయంగా చెప్తున్నాను, మీరు మాతో కలిసి రావద్దు అన్నాడు ధర్మరాజు. మా వాళ్ళందరినీ మీ దగ్గర న్యాసంగా పెట్టినట్టుగా భావించండి, మా పట్ల ఈ స్నేహభావంతో ఉండండి అని కోరాడు అని చెప్తున్నాడు. ఏతద్ది మమ కార్యానాం పరమం హృది సంస్థితం, నా మనస్సులో ఉన్నటువంటి కార్యాలన్నింటిలోని కూడా ఇదే ఉత్తమమైనది. కృతాతేన దృష్టిర్మే సత్కారచ్చ భవిష్యతి. ఈ రకంగా నేను కోరిన విధంగా మీరు చేసినట్లయితే నాకు చాలా సంతోషం కలుగుతుంది, ఇదే పెద్ద సత్కారం నాకు అని కోరాడు ధర్మరాజు. అప్పుడు ఒక్కసారి ఆర్తనాదం చేశారు ప్రజలందరూ కూడా. చేసి యుధిష్ఠిరుడిలో ఉన్నటువంటి గుణాలు ఒక్కసారి స్మరించారు వారందరూ. వాళ్ళ కోరికలు తీరలేదు పాపం, దుఃఖంతో ఉన్నారు. ధర్మరాజు ఒప్పుకుంటాడు, ధర్మరాజుతో వెళ్ళవచ్చు అనేటువంటి ఆశతో వచ్చారు. కేవలం పాండవుల్ని కలుసుకునేటువంటి అవకాశం మాత్రమే కలిగింది, వాళ్ళతో మాట్లాడే అవకాశం కలిగింది, వాళ్ళతో వెళ్ళే అవకాశం కలగలేదు. చాలా బాధపడుతూ కోరిక తీరనందుకు వెనక్కి వెళ్ళిపోయారు ధర్మరాజు మీద ఉన్న గౌరవంతో. పాండవులు రథాలు ఎక్కారు, ఆ గంగా నది తీరంలో ఉన్నటువంటి ఒక వటవృక్షం దగ్గరికి వచ్చారు. ప్రమాణము అని ఆ పేరు, ఆ వటవృక్షం పేరు. ఆ వటవృక్షం దగ్గరికి వచ్చి పవిత్రమైన గంగాజలంతో ఆచమనం అది చేశారు. చేసి ఆ రాత్రి అక్కడే ఉన్నారు పాండవులు, దుఃఖంతో ఉన్నారు.
కేవలము నీరు త్రాగి గంగాజలం తీసుకునే ఆ రాత్రి అంతా గడిపారు అక్కడ. కొందరు బ్రాహ్మణులు మాత్రం వారి పట్ల స్నేహభావంతో ఇంకా వారిని అనుసరించి వచ్చారు. ఎవరెవరు వచ్చారయ్యా అంటే సాడ్నయో అర్ణయశ్చైవ సశిస్య జనబాంధవా సతే పర్వతో రాజా ఋషుభే బ్రహ్మవాదిభి. కొందరు శిష్యజనాలతో వచ్చారు, కొందరు బంధువులతో వచ్చారు, కొందరు సాడ్నులు, కొందరు నిరగ్నులు, కొందరు బ్రహ్మవాదులు. ఇటువంటి బ్రాహ్మణులందరూ కూడా వచ్చారు. సాడ్నులు అంటే ఎవరు అంటే అగ్నిహోత్రంతో కూడినటువంటి వారు సాడ్నులు. నిరగ్నులు అంటే అగ్నిహోత్రాలు లేనటువంటి వారు. అంటే సాడ్నులు అంటే భార్యతో కలిసి వచ్చారు, అగ్నిహోత్రం చేసేటువంటి వారు, అగ్నిహోత్రులు వారందరూ కూడా నిత్యాగ్నిహోత్రులు. నిరగ్నులు అంటే స్నాతక బ్రహ్మచారులు, వారందరూ వచ్చారు. ఇక ప్రదోష ముహూర్తంలో వేదమంత్ర ఘోషతో అగ్నికార్యం చేస్తున్నారు బ్రాహ్మణులందరూ కూడా. వారు ఉదయాన్నే ప్రదోష ముహూర్తంలో వేదఘోష చేశారు, అగ్నికార్యం చేశారు, పరస్పరం సంవాదాలు చేసుకుంటున్నారు. రాత్రంతా కూడా యుధిష్ఠిరుడు అక్కడ వారితోటి గడపడం జరిగింది. విప్రవర్జులందరితో కలిసి ఉండడం జరిగింది. స్వస్తి.